స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బిఏ స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్లో ఆన్ సేయింగ్ ప్లీజ్ అనేటువంటి ఈ యొక్క ఎస్సేని మనం ఈరోజు తెలుసుకుందాం. ఆన్ సేయింగ్ ప్లీజ్ అనేటువంటి ఎస్సేని ఏజీ గార్డినర్ రాశారు. ఏజీ గార్డినర్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆల్ఫ్రెడ్ జార్జ్ గార్డినర్ వాజ్ అన్ ఇంగ్లీష్ జర్నలిస్ట్. ఓకే, సో ఏజీ గార్డినర్ గారు ఏంటంటే ఆయన ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్గా వర్క్ చేశారనమాట. సో ఆయన ఇంగ్లీష్ వ్యక్తి అనమాట. తర్వాత ఎస్సేయిస్ట్ అండ్ ఎడిటర్, వ్యాసకర్తగా పనిచేశారు. అలాగే ఎడిటర్, రాసినటువంటి వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసి పబ్లిష్ చేసేటువంటి ఎడిటర్గా కూడా వర్క్ చేశారు. హీ రోట్ ఎస్సేస్ అండర్ ద పెన్ నేమ్ ఆల్ఫా అండ్ ప్లో. ఆల్ఫా అండ్ ప్లో అనేటువంటి కలం పేరుతో ఈయన అనేకమైనటువంటి రాతలైతే రాశారనమాట. చాలా వ్యాసాలు అంటే ఎస్సేస్ రాశారు. తర్వాత హీ వాజ్ ఏ సోషల్ రిఫార్మర్. సో ఆయన ఇంకా ఏంటి అంటే ఎప్పుడు కూడా సాంఘిక సంస్కర్త అనమాట. మంచిగా అన్ని పరిస్థితులు కూడా మన యొక్క సొసైటీలో సమాజంలో చక్కగా ఉండాలి అని ఆలోచించేటువంటి వ్యక్తి. అండ్ హీజ్ మెయిన్ కన్సర్న్ వాజ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పువర్. ఎప్పుడు సరే పేదవాళ్ళు చక్కగా ఉండాలి, వారి జీవితాలు బాగుండాలి, వారు అభివృద్ధి చెందాలి అని కోరుకునేటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తిగా ఉండేవాడు అనమాట ఈయన. హిజ్ బెస్ట్ నోన్ రైటింగ్స్ ఆర్ పెబుల్స్ ఆన్ ద షోర్. ఓకే, సో ఈయన ఎక్కువగా రాసినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటివి ఏంటంటే పెబుల్స్ ఆన్ ద షోర్. ఇవే ఈయనకి ఎక్కువ ప్రాముఖ్యతని, మనుషుల దగ్గర ఆ యొక్క గొప్పతనాన్ని ఇచ్చినాయి అనమాట, ప్రసిద్ధి చెందడానికి కారణమైనవి. పిల్లర్స్ ఆఫ్ సొసైటీ, లీవ్స్ ఇన్ ద విండ్, మెనీ ఫరోస్ అండ్ విండ్ ఫాల్స్. సో ఇవన్నీ కూడా ఆయన రాసినటువంటి కొన్ని రైటింగ్స్ అనమాట. ద ఎస్సే ఆన్ సేయింగ్ ప్లీజ్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ మెనీ ఫరోస్. మెనీ ఫరోస్ అనేటువంటిది కూడా ఒక ఎస్సే అనమాట. సో ఆ ఎస్సేలో నుండి ఇది ఒక చిన్న భాగం తీసుకోబడింది. ఆ యొక్క భాగం ఆన్ సేయింగ్ ప్లీజ్ అని ఇది ఒక చిన్న మినీ ఎస్సే లాగా రాయటం అనేటువంటిది జరిగిందనమాట. దానిలో తీసుకోబడింది ఇది. దాని గురించి ఇంకా మళ్ళీ డిస్కషన్ అనమాట. సో అట్లాగా చేసిందనమాట. విన్ ఫ్లోస్ అండ్ tells about and the essay on saying please and extract from the many furrows tells about great value of the politeness and mannerism in day to life. మన యొక్క నిజ జీవితంలో ప్రతిరోజు జరిగేటువంటి విషయాల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము, మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడవడి ఎలా ఉంది, మనం చేసే పనులు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఎంతవరకు ముఖ్యమైనటువంటిది అనే విషయం మీద ఈయన మాట్లాడటం అనేది జరిగిందనమాట. ఓకే, తర్వాత ఇట్ టీచర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సివిలిటీ, మొరాలిటీ అండ్ కర్టసీ, పొలైట్నెస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో మనం ఎలా జీవించాలి, ఓకే, సో ఎలాంటి పౌరత్వాన్ని మనం కలిగి ఉండాలి, తర్వాత మనం ఎలాంటి నైతిక విలువలను కలిగి ఉండాలి, తర్వాత ఎలాంటి గౌరవప్రదమైనటువంటి మాటలు మనం మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి, ఓకే, సో అట్లాగే మన ఆత్మీయ గౌరవాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, అలాంటి వాటన్నిటి గురించి కూడా ఈ యొక్క ఎస్సే మనకి తెలియజేస్తుంది అనమాట. ఏజీ గార్డినర్ ఫీల్స్ దాట్ గుడ్ మేనర్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ వాల్యూ ఇన్ హ్యూమన్ లైఫ్. మన యొక్క మానవ జీవితంలో ఈ యొక్క మంచి అలవాట్లు కలిగి ఉండటం అనేటువంటిది చాలా మంచి పని అని చెప్పి ఏజీ గార్డినర్ గారు చెప్పారనమాట. బ్యాడ్ మేనర్స్ ఆర్ నాట్ ఎ లీగల్ క్రైమ్. అట్లాగని ఏదో చెడ్డ అలవాట్లు కలిగి ఉండడం అదేదో పెద్ద తప్పులాగో అదేదో పెద్ద పాపంలాగో మనం అనక్కర్లేదు. అదేం పాపం కాదు చెడ్డ అలవాట్లు కలిగి ఉండడం. అది వాళ్ళకి తల్లిదండ్రులు ఉండి రావచ్చు, వాళ్ళు ఏదో నేర్చుకోవచ్చు, అలా అవ్వచ్చు, కానీ అది పెద్ద చెడ్డ పాపం కాదు, అదేదో పెద్ద దోషం కూడా కాదు చెడ్డ అలవాట్లు కలిగి ఉండడం. బట్ ఎవ్రీబడి డిస్లైక్స్ ఏ మ్యాన్ విత్ ఎ బ్యాడ్ మేనర్స్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చెడ్డ అలవాట్లు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్ని సామాన్యంగా సమాజంలో ద్వేషిస్తూ ఉంటారు. ఓకే, అండ్ స్మాల్ కర్టసీస్ విన్ అస్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో మనకున్నటువంటి చిన్న గౌరవపూర్వకమైనటువంటి మాట్లాడే విధానం ద్వారా చాలామంది స్నేహితుల్ని మనం పొందుకునే అవకాశం అనేటువంటిది మనకి కలుగుతుంది అనమాట. వర్డ్స్ లైక్ ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ హెల్ప్ us ఇన్ మేకింగ్ అవర్ జర్నీ త్రూ లైఫ్ స్మూత్. మన యొక్క జీవితం చక్కగా మధురంగా లేదంటే సాఫీగా వెళ్ళిపోవాలి అంటే గనక మనం అందరితో మాట్లాడేటప్పుడు ఎవరేదైనా మనకి సహాయం చేస్తే థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు అని చెప్పడం, ఏదైనా తప్పు జరిగితే మనకు తెలియకుండా సారీ క్షమించండి అని అడగటం, ఇలాంటి చేయటం ద్వారా మన యొక్క జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది అనమాట అని చెప్పి చెప్తున్నారు. తర్వాత బ్యాడ్ మేనర్స్ ఆర్ నాట్ ఏ క్రైమ్. అట్లాగని చెడ్డ లక్షణాలు కలిగి ఉండటం అదొక దోషమో పాపమో కాదు, కానీ బట్ ద లా డస్ నాట్ పర్మిట్ ఫిజికల్ బ్రూటాలిటీ. ఓకే, ఎందుకంటే మన యొక్క చట్టం మనం ఇతరులని బాధ పెట్టడానికి, ఇతరుల క్రూరంగా ప్రవర్తించడానికి మనల్ని అనుమతించట్లేదు. కాబట్టి మనం అలా చేయడానికి మనం అర్హులం కాదు. కాబట్టి ఇతరులని మనం దూషించడం, ఇతరులను మనం కొట్టడం, మన ఇష్టమైనట్టుగా మనం వాళ్ళని చేయటానికి చట్టం ఎక్కడ కూడా మనకి అనుమతి ఇవ్వలేదు. కాబట్టి
అండ్ గివ్స్ అస్ ద రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్. ప్రతి ఒక్కరికి కూడా నీ ప్రాణాన్ని కాపాడుకునే హక్కు నీకుంది అకార్డింగ్ టు ఫండమెంటల్ రైట్స్. నా ప్రాణాన్ని కాపాడుకునేటువంటి హక్కు నాకుంది. సో ఎవరి ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకునేటప్పుడు నువ్వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళని చంపడానికో లేదంటే వారి ఎడల కోపంగా ప్రవర్తించడం, దూషించడం అలాంటి పనులు చేసినట్లయితే సో నువ్వు చట్టరీత్యా ఏదో దోషం చేసినట్టుగా అవుతుంది. కాబట్టి సో ఎవరికి వారికే వారిని కాపాడుకునేటువంటి హక్కు మన యొక్క దేశ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మనకి. సో అలాంటివన్నీ కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వవు అనమాట, ఇతరులని అలా చేయటం. తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ అండ్ సెల్ఫ్ లిబర్టీ, సమ్ లిబర్టీ ఆఫ్ యాక్షన్. సో అలాగే మనకి ఇంకా ఏంటంటే మనకి చాలా స్వేచ్ఛనిచ్చింది మన యొక్క దేశ రాజ్యాంగం. మనకి చాలా ఫ్రీడమ్ అనేటువంటిది ఉందన్నమాట. ఇట్ కెన్ బి అండర్స్టూడ్ దాట్ ఏ గుడ్ మ్యానర్డ్ పర్సన్ గెట్స్ కోఆపరేషన్. ఓకే, మనకి ఇంకా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన ఒక పని చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అతనికి సహకరిస్తారు. ఓకే, అండ్ ఫ్రమ్ అదర్స్ ఈజీలీ దాన్ అన్ ఇల్ మేనర్డ్ వన్. అదే ఒక చెడ్డ వ్యక్తి ఎప్పుడు చూసినా కసుబుసులాడుతూ ఉంటా చిరాగ్గా ఉండేటువంటి వ్యక్తి, సరైనటువంటి అలవాట్లు లేనటువంటి వ్యక్తి సహాయం చేయండి అని ఎవరన్నా అడిగినా ఎవరో వారికి అలాంటి వ్యక్తులకి సహాయం చేయరు, చెడ్డ వ్యక్తులకి. అదే మంచి ఆయన ఒక సహాయం చేసి పెట్టండి ప్రతి ఒక్కరు కూడా చేయడానికి ముందుకు వస్తారు. అండ్ ద ఎస్సే స్టార్ట్స్ విత్ అన్ ఇన్సిడెంట్ ఆఫ్ ఎ లిఫ్ట్ మ్యాన్ ఇన్ ఎ సిటీ ఆఫీస్. సో ఇక్కడ అసలు ఈ యొక్క ఎస్సే ఎక్కడ మొదలవుతుంది అంటే ఒక లిఫ్ట్లో ఉండేటువంటి వ్యక్తి అక్కడ లిఫ్ట్లో ఎక్కేటువంటి వారితో ఎలా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఈ యొక్క విషయం ద్వారా ఈ యొక్క స్టోరీ మొదలైందనమాట. ఓకే, సో సిటీ ఆఫీస్లో, అదొక పట్టణంలో ఉన్నటువంటి ఒక ఆఫీస్లో. ఓకే, సో హూ త్రూ అ ప్యాసింజర్ అవుట్ ఆఫ్ హిజ్ లిఫ్ట్. ఓకే, సో ఎవరైతే ఆ యొక్క లిఫ్ట్ ఉంటుంది కదా, సో మెట్లు ఎక్కడానికి వినియోగించేటువంటి లిఫ్ట్ ఆర్ ఎలివేటర్, సో ఆ యొక్క లిఫ్ట్ ఎక్కేటువంటి వ్యక్తుల్ని ఒక బిల్డింగ్ నుండి లేదంటే ఒక ఫ్లోర్ నుండి ఇంకో ఫ్లోర్కి పంపించేటప్పుడు ఎలాగ చేసేటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి లోపల ఉంటారు కదా షాపింగ్ మాల్స్లో ఇంకా అలాంటి ప్లేసెస్లో మనం చూస్తూ ఉంటాం. సో అట్లాగే హెల్ప్ చేయడానికి లోపల ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఎక్కినటువంటి ఒక ఆయన్ని బయటికి తోసేసినట్టుగా చెప్తున్నారు. యాక్చువల్గా అయితే ఆయన తోయలేదు, ఏం జరిగిందో చూద్దాం. లిఫ్ట్ బికాస్ హీ డింట్ యూజ్ ద వర్డ్ ప్లీజ్. ఎందుకంటే ఆయన అక్కడ తోసివేసినట్టుగా మనకేం చెప్పట్లేదు, కానీ ఆయన దయచేసి మీరు బయటికి వెళ్ళండి లేదంటే దయచేసి ఈ యొక్క 9th ఫ్లోర్ వచ్చింది అట్లాగా వినియోగించలేదు. ప్లీజ్ అనేటువంటి వర్డ్ని ఆయన యూజ్ చేయలేదు కాబట్టి సో అది ఆక్వర్డ్గా మనకు అనిపిస్తూ ఉందన్నమాట. తర్వాత హీ జస్ట్ సెట్ టాప్. ఇగో 5th ఫ్లోర్ వచ్చింది టాప్ అన్నాడు, కానీ టాప్ ప్లీజ్ అని అనలేదన్నమాట. సో టాప్ ప్లీజ్ అంటే ఎలా ఉంది, టాప్ అంటే ఎలా ఉంది. సో అట్లాగా తేడా అనేటువంటిది మనం గమనించవచ్చు. మనం మాట్లాడేటువంటి విధానంలోనే మనం ఎలాంటి వారు అనేటువంటిది గమనించేటువంటి మనుషులు కూడా ఉంటారనమాట. తర్వాత అండ్ నాట్ టాప్ ప్లీజ్. ద లిఫ్ట్ మ్యాన్ వాజ్ అన్డౌటెడ్లీ రూడ్ అండ్ రాంగ్. సో మనకి ఇప్పుడు ఇది ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం విన్న తర్వాత మనకి ఏం అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా ఆయన సరిగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు, కఠినంగా మాట్లాడుతున్నాడు, హార్ష్గా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. తర్వాత రూడ్ అండ్ రాంగ్, తప్పుడు విధంగానే ఆయన మాట్లాడాడు అని చెప్పి మనకు అర్థమవుతుంది. బట్ దిస్ యాక్ట్ ఈజ్ నాట్ ఏ పనిషబుల్ అఫెన్స్. అలాగని ఇదేదో చేసినటువంటి తప్పుకి మనం అలాగే శిక్ష వేసే అంత ఘోరమైనటువంటి తప్పు అయితే కాదు ఇది కదా. శిక్ష వేసి వాళ్ళు నేరారోపణ చేయడం వారి మీద అదంతా కూడా కరెక్ట్ కాదనమాట. సో ద లా డస్ నాట్ కంపెల్ ఎనీ వన్ టు సే. సో ఎప్పుడైనా సరే ఒక చట్టం ఎవరిని కూడా మీరు ఈ పని చేయాల్సిందే అని చెప్పి వాళ్ళని ఫోర్స్గా చెప్పేటువంటి పని ఎప్పుడు కూడా చట్టం చేయదనమాట. వాళ్ళకి ఇష్టమైతే ఫాలో అవుతారు, లేకపోతే లేదు. ద లా డస్ నాట్ కంపెల్ ఎనీ వన్ టు సే ప్లీజ్. ఓకే, సో ఇక్కడ మన చట్టం ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్లీజ్ అనేటువంటి పదాన్ని వాడండి, మీరు మాట్లాడేటప్పుడు తప్పకుండా మీరు వాడాల్సిందే అనేటువంటి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు. ఓకే, సో నీకు ఇష్టమైతే వాడతావు, ఇష్టం లేకపోతే వాడవు, అది నీ ఇష్టం. ఓకే, బట్ ద వరల్డ్ విల్ గెట్ ఎఫెక్టెడ్ బై ఇల్ హ్యూమర్. కానీ ఖచ్చితంగా ప్రపంచం అనేటువంటిది ఒక చెడ్డదారిలో వెళ్ళడానికి ఈ యొక్క ప్లీజ్ వాడకపోవటం అనేటువంటిది ఒక కారణం అయితే తప్పకుండా అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. బ్యాడ్ మేనర్స్ ప్రాబబ్లీ పాయిజన్ ద జనరల్ లైఫ్. ఓకే, సో ఎప్పుడైనా చెడ్డ అలవాట్లు కలిగి ఉన్నామంటే మన యొక్క జీవితాన్ని పాడు చేయడానికి అవే ముఖ్యమైన కారణాలు అయ్యేటువంటి అవకాశం తప్పకుండా ఉందన్నమాట. అండ్ దాన్ ఆల్ ద క్రైమ్స్. ఓకే, సో ఒక దోషాన్ని చేసి ఒక క్రిమినల్ అవ్వటం కంటే ఒక దోషాన్ని చేసి దోషిగా మారడం కంటే కూడా మాట్లాడేటువంటి మాటల ద్వారా కూడా ఓకే మనం చేసేటువంటి తప్పుల ద్వారా ఒక వ్యక్తిని చంపి లేదా కొట్టి చేసేటువంటి తప్పు కంటే కూడా మాట్లాడే మాట ద్వారా కూడా వారి యొక్క హృదయాన్ని గాయపరిచేటువంటి విషయం ఇంకా ఎక్కువ అయి ఉంటుంది. దెబ్బ అంటే 2 రోజులకు మానిపోద్ది అంటారు మన సామెత కూడా. సో మాట ఒకళ్ళు అన్నామంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా. ఓకే, సో
గార్డినర్ ఫీల్స్ దట్ గుడ్ మేనర్స్ అండ్ బ్యాడ్ మేనర్స్ హ్యావ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్. సో గార్డినర్ ఏం చెప్తున్నారు అంటే గుడ్ మేనర్స్కి ఉండేటువంటి ప్రభావం, మంచి అలవాట్లకు ఉండేటువంటి ప్రభావం మంచి అలవాట్లకు ఉంది, మంచి నడవడికి మంచి ప్రవర్తనకు ఉండేటువంటి ప్రభావం వాటికి ఉంది. ఓకే, సో ఎలాగైనా ప్రభావితం చేస్తాయి లోకాన్ని, మనుషుల్ని. ఓకే, చెడ్డ అలవాట్లకి, చెడ్డ యొక్క నడవడిక, చెడ్డ ప్రవర్తనకి ఉండేటువంటి దాని ప్రభావం దానికి ఉంది. సో దేన్ని కూడా మనం తీసేయడానికి లేదనమాట. ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సొసైటీ. ఇఫ్ బ్యాడ్ మేనర్స్ ఆఫ్ వన్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, ఒక్క మనిషి దగ్గర ఉన్నటువంటి చెడ్డ అలవాట్లు కొంతమందిని కనుక ప్రభావితం చేసినట్లయితే, అండ్ మేక్ దెమ్ రూడ్ అండ్ ఇల్ టెంపర్డ్. సో ఒక వ్యక్తి అలా ఉండి జీవిస్తున్నాడు, అతని లైఫ్ బాగానే ఉంది, మంచి అలవాట్లు లేకపోయినా చెడ్డ అలవాట్లు కలిగి ఉన్న చెడ్డ వ్యక్తి అయినా బాగానే బతుకుతున్నాడు. సో నేను కూడా ఎందుకు అట్లా ఉండకూడదు, మంచిగా ఉండటం కష్టం, చెడ్డగా ఉండడం ఈజీయే కదా, సో నేను కూడా అలాగే ఉండి నేను కూడా నాకు ఇష్టమైనట్టు జీవించవచ్చు కదా అని చెప్పి అతన్ని చూసి ఇతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది, ప్రభావితం చెందేటువంటి అవకాశం ఉంది. ఓకే, అండ్ టెంపర్డ్ అండ్ గుడ్ మేనర్స్ ఆఫ్ వన్ పర్సన్ ఆల్సో ఎఫెక్ట్ అదర్స్. ఒకవేళ ఒక వ్యక్తి మంచిగా ఉండి తన యొక్క జీవితం అంతా బాగుంది అంటే అతను చూసి ఆదర్శవంతంగా ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని తీసుకొని మనం కూడా వారిలాగా జీవించాలి అని చెప్పి అనుకునేటువంటి స్వభావం మన లోపల కూడా మొదలవుతుంది. చెడ్డవాళ్ళు మనల్ని ప్రభావితం చేస్తారు, మంచి వాళ్ళు మనల్ని ప్రభావితం చేస్తారు. సో మేక్ దెమ్ పొలైట్ అండ్ కైండ్ ఇన్ టర్న్. సో ఎందుకంటే అలా మంచి వాళ్ళు అయ్యారు అంటే కనుక చాలా దయాపూర్వకంగా మాట్లాడతారు. ఓకే, సో మాట్లాడే విధానం అంతా కూడా చాలా గౌరవపూర్వకంగా ఉంటుంది. సో అంతా కూడా బాగుంటుంది అనమాట. సో మంచి వాళ్ళని చూసినప్పుడు ఆ ఆదర్శాన్ని వీరు తీసుకున్నట్లయితే కనుక వీరి జీవితం కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఫెల్ట్ దట్ బస్ కండక్టర్స్ ఇన్ జనరల్. సో మనం ఎక్కువగా చూసినట్లయితే బస్సులో ఉండేటువంటి కండక్టర్స్ సామాన్యంగా ఆర్ ఇల్ నేచర్డ్. ఎప్పుడు సరే వాళ్ళ కోపం వస్తా ఏంటో వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది, ఇష్టంగా ఉండరు, ప్యాసింజర్స్తో ప్రయాణికులతో ప్రేమగా మాట్లాడరు. అండ్ దే రిగార్డ్ ప్యాసింజర్స్ యాజ్ దే న్యాచురల్ ఎనిమీస్. వాళ్ళకి సామాన్యంగా సహజపూర్వకంగా వచ్చినటువంటి శత్రువులు ఈ యొక్క ప్రయాణికులు అనే విధంగా వారు ఉంటారనమాట. తర్వాత అండ్ ట్రై టు చీట్ ప్యాసింజర్స్. ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్రయాణికుల్ని వాళ్ళని ఏదో మోసం చేయాలి. ఓకే, చిల్లర ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా అట్టాగే వదిలేయటం. ఓకే, సో లేదంటే టికెట్ తర్వాత ఇస్తాను అని చెప్పి మనీ తీసుకొని వదిలేయటం. సో ఇలాంటివన్నీ ముందుకు జరగండి వెనక్కి జరగండి అని అరవటం. ఓకే, సో అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. ప్యాసింజర్స్ యాజ్ దే న్యాచురల్ ఎనిమీస్ అండ్ ట్రై టు చీట్ ప్యాసింజర్స్. బట్ గార్డినర్ గివ్స్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ పొలైట్ బస్ కండక్టర్. సో ఇక్కడ మాత్రం ఒక మంచి వ్యక్తి, మంచి కండక్టర్ గారు ఉన్నారనమాట, బస్ కండక్టర్ గారు. ఆయన యొక్క జీవితంలో ఏం జరిగింది అనేటువంటిది మనతో పంచుకున్నారనమాట. సో హూ ఈస్ ద సింబల్ ఆఫ్ కర్టియస్నెస్ అండ్ మేనరిజం. మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు, గౌరవపూర్వకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సో అతని గురించి మనకి ఈరోజు చెప్తున్నారనమాట. సో వన్స్ ద ఎస్సేయిస్ట్ గాట్ ఇన్ టు ద బస్. సో ఈ ఎస్సే రాసినటువంటి ఏజీ గార్డినర్ గారే ఒకరోజు బస్ ఎక్కడం జరిగిందనమాట. అప్పుడు ఆయన రియలైజెస్ దాట్ హీ హ్యాడ్ నో మనీ టు బై ద టికెట్స్. సో టికెట్ కొనుక్కోవడానికి ఆయన దగ్గర డబ్బులు లేవు అనేటువంటి విషయాన్ని చాలాసేపు అయిన తర్వాత ఆయన గమనించాడు. ఓకే, సో అప్పుడు గమనించినప్పుడు ఏమైంది, ద పొలైట్ కండక్టర్ డింట్ మేక్ హిమ్ లీవ్ ద బస్. సో వేరే కండక్టర్ అయితే ఏం చేసేవాడు, ఏంటయ్యా నీ దగ్గర డబ్బులు లేకోకుండా నువ్వు బస్సు ఎక్కావా, దిగు ముందు అని చెప్పి దింపేస్తారు. కానీ ఈ కండక్టర్ గారు అలా చేయలేదన్నమాట. ఏం చేశారు, మేక్ హిమ్ లీవ్ ద బస్. ఇన్స్టెడ్ హీ గేవ్ హిమ్ ద టికెట్. డబ్బులు లేకపోయినప్పటికీ సరే టికెట్ ఇచ్చారు కండక్టర్ గారు. ఎంత మంచివాడో చూడండి ఆయన. అండ్ హిమ్ ద టికెట్స్ అండ్ సో అలా చేశాడనమాట. వన్ అదర్ అకేషన్. సో ఇంకొకసారి మరి ఒక సందర్భం జరిగింది. ఇట్ వాజ్ ద కండక్టర్ హూ హ్యాడ్ ట్రాడెన్ ఆన్ ద టో ఆఫ్ ద ఆథర్. సో ఇది రాసినటువంటి ఏజీ గార్డినర్ గారి యొక్క కాలి వేలుని కండక్టర్ గారు తొక్కారు. ఓకే, సో ఆ కండక్టర్ గారు తొక్కినప్పుడు ఏం జరిగింది అంటే, బట్ హీ వాజ్ సో జెన్యూన్ ఇన్ హిజ్ అపాలజీ. కానీ చాలా యథార్థంగా నేను దొక్కలేదు అని చెప్పి అబద్ధం చెప్పొచ్చు, కానీ ఆయన అబద్ధం చెప్పకుండా సారీ అండి నేను మీ కాలు దొక్కాను అని చెప్పి ఆయన ఒప్పుకొని క్షమాపణ అడిగాడు అనమాట. ఓకే, దట్ ఆథర్ ఫర్గేవ్ హిమ్ ఈజీలీ. సో అప్పుడు ఈ యొక్క ఏజీ గార్డినర్ గారు చాలా సులభంగానే ఆయన క్షమించేశారు. ఎందుకంటే ఈయన టికెట్ లేనప్పుడు ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఏదో ఆయన పొరపాటు నేను కాలు దొక్కి మళ్ళీ సారీ చెప్తున్నాడు, ఇంకేంటి క్షమించడంలో, అందుకని ఆయన సారీ చెప్పాడని ఈయన క్షమించేశాడు అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ ద narrator ఫౌండ్ హిమ్ టేకింగ్ ఆన్ డిఫరెంట్ రోల్స్ ఇన్ హెల్పింగ్ హిస్ ప్యాసింజర్స్. సో తర్వాత మనం ఏం గమనిస్తున్నాము అంటే, ఈ యొక్క నేరేటర్ ఆయన్ని కండక్టర్ గారిని చూసిన తర్వాత ఈయన బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఆయన ప్రభావం అంతా కూడా ఈయన మీద బాగా పనిచేసింది. ఈయన ఇంత మంచిగా ఉంటున్నాడు, ఈయనలాగా నేను ఎందుకు ఉండకూడదు అని చెప్పి బస్సులో ఎక్కిన ప్రయాణికులు అందరితో కూడా చక్కగా ప్రేమగా ఆప్యాయంగా ఉండడం ప్రారంభించాడనమాట. ఓకే, సో ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా ఉండడం, వారికి సహాయం చేయడం, ఇవన్నీ కూడా ఆథర్ గారు అయినటువంటి ఏజీ గార్డినర్ గారు మొదలుపెట్టారు. హీ వాజ్ లైక్ ఏ
సన్ టు ద వరల్డ్. ఓకే. సో ముసలి వాళ్ళకేమో చక్కగా ఒక కుమారులాగా చూసుకుంటున్నాడు వాళ్ళని. ఫాదర్ టు ద చిల్డ్రన్, పిల్లలకేమో ఒక తండ్రిలాగా ఆ ఎక్కిన పిల్లల్ని చూసుకుంటున్నాడు, బస్ ఎక్కిన పిల్లల్ని. అండ్ ఫ్రెండ్ టు ద యంగ్, ఓకే, యవనస్తులకేమో ఒక స్నేహితుల్లాగా వారి యొక్క బాధ్యతను తీసుకుంటున్నాడు. అండ్ హెల్పర్ టు ద హ్యాండిక్యాప్డ్, కాళ్ళు చేతులు పాపం సరిగా లేక నడవకుండా ఉండేటువంటి వారికి చాలా సహాయం చేస్తున్నాడు అనమాట, సహాయకుడుగా ఉన్నాడు. ద కండక్టర్ ఆల్వేస్ మేడ్ హిస్ ప్యాసింజర్స్ కంఫర్టబుల్ విత్ హిస్ పేషెన్స్, ఈ యొక్క కండక్టర్ గారు ఎప్పుడు కూడా ఆయా ప్రయాణికులు సుఖవంతంగా వారి యొక్క ప్రయాణాన్ని చేయాలి అని చెప్పి ఎప్పుడు చూసినా సరే చాలా ఓపిక్గా చాలా సహనంగా ఉండేటువంటి వ్యక్తి అనమాట. అండ్ ప్లెజెంట్ అండ్ కర్చియస్ బిహేవియర్, చాలా గౌరవపూర్వకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండేటువంటి వాడు. గార్డెనర్ కంక్లూడ్స్ ద ఎస్సే సేయింగ్ దాట్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ సివిలిటీ, పౌరత్వాన్ని కలిగి ఉండడంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనకి ఏముండాలి అనే దాన్ని చెప్పారనమాట. ఎస్సేను ముగిస్తూ ఈ విషయాన్ని చెప్పారు, ఖచ్చితంగా మనకు ఉండాల్సినవంటి ఏంటి అని. ఈజ్ టు యాక్సెప్ట్ సర్వీస్ బై సేయింగ్ థ్యాంక్ యూ, ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేసినప్పుడు వారికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు చెప్పాలన్నమాట. అండ్ ప్లీజ్, సో ఎవరినైనా ఏదైనా సహాయం అడిగేటప్పుడు దయచేసి సహాయం చేయండి అని చెప్పి ప్లీజ్ యూజ్ చేయాలి. సో దీస్ లిటిల్ కర్టసీస్ నాట్ ఓన్లీ స్వీట్ అండ్ ఆర్ లైఫ్, మన యొక్క లైఫ్ని చక్కగా మధురంగా చేయడమే కాకుండా మన యొక్క జీవితాన్ని సంతోషంగా చేయడమే కాకుండా ఇట్లాగా ప్లీజ్, థ్యాంక్ యూ అనేటువంటి వర్డ్స్ని యూజ్ చేయడం ద్వారా అండ్ స్వీట్ అండ్ బట్ ఆల్సో మేక్ ఇట్ రన్ స్మూత్లీ, మన యొక్క జీవితం సాఫీగా సాగిపోవడానికి ఇవి అవకాశంగా మారుతాయి అనమాట. సో ఏ ఫ్రెండ్లీ రిక్వెస్ట్ ఫర్ ఏ సర్వీస్ ఈజ్ మోర్ వర్కబుల్ దాన్ గివింగ్ అన్ ఆర్డర్, సో ఈ పని చెయ్యి అని చెప్పి మనం ఒక కమాండ్ లాగా ఇస్తే ఎవరు చేయరు, కానీ సో రిక్వెస్టింగ్గా వారిని దయాపూర్వకంగా ఈ పని చేసి పెట్టవా అని చెప్పి మనం అడిగితే కనుక తప్పకుండా వాళ్ళు మనకి చేస్తారనమాట. ద ట్రూత్ ఆల్సో రిమైన్స్ ద క్వైట్ ఆఫ్ ఎన్ ఇంపాలైట్నెస్, సో అట్లాగే నిజాలు కూడా నిజం అదే అనమాట. సో ఎప్పుడైనా సరే మనం కఠినంగా ఎవరితో మాట్లాడాము అంటే మనకు అక్కడ నుంచి మంచి రెస్పాన్స్ రాదు. సో చక్కగా మాట్లాడితేనే ఎప్పుడైనా సరే మనకి మంచి రిప్లై అనేటువంటిది వస్తుంది అనమాట. తర్వాత మోర్ హర్ట్ఫుల్ దాన్ ఫిజికల్ అబ్యూస్, సో మనం ఇతరులతో మాట్లాడేటువంటి విధానంలోనే ప్రతిది కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇతరుల్ని శారీరకంగా వాళ్ళని కొట్టి ఇది చేసిన దానికంటే కూడా మాట్లాడి వాళ్ళ హృదయాలను గాయపరిచింది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనమాట. సో దట్ ఈజ్ వై వీ షుడ్ నో ద ఇంపార్టెన్స్, అందుకని మనం ఖచ్చితంగా వీటి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. వాల్యూ ఆఫ్ సోషల్ ప్రాక్టీసెస్ విచ్ ప్రమోట్ సివిలిటీ, పౌరత్వాన్ని కాపాడేటువంటి వాటి యొక్క ప్రాక్టీసెస్ అంటే వాటి యొక్క అనుకరణలు ఏంటో మనం తెలుసుకొని వాటిని ముందుకు నడిపించడానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత మన జీవితంలో ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా సొసైటీ బాగుపడిద్ది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు ఏజీ గార్డనర్ గారు.